అన్న అది మన లెక్క. ఇంకోటి అన్న పర్సనల్ ఏంటంటే యాక్చువల్‌గా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు పార్టీ మారడం అనేది చాలా రేర్ అన్న. అంటే ఎటువంటి సందర్భంలో మీరు మారారన్నది చాలా మంది ఇప్పటికే బీజేపీ కార్యకర్తలకు ఉన్నటువంటి క్వెషన్. కానీ బీజేపీ కార్యకర్తలు చాలా మంచోళ్ళు. బీజేపీ పార్టీలో కార్యకర్తలు మంచోళ్ళు. మళ్ళీ చెప్తున్నా. ఓకే. లీడర్లు నేనంత ఎవరిని అంత యాక్సెప్ట్ చేయను. సరే నాకు వ్యక్తిగతంగా చిందలాం నాకు పార్టీ కోసం కొట్లాడి సీట్ ఇచ్చిండు. నా కుటుంబానికి మేలు జరిగి ఉండొచ్చు అక్కడ. ఓకే. అది వ్యక్తిగతంగా నాకు ఎప్పటికీ నాకు మైండ్లో ఆయన అంటే ఒక మెమరీస్ ఉంటాయి. నాకు మంచి చేసినని ఆయన బలంగా నమ్ముతా. కానీ రాజకీయంగా రాంగ్ వస్తే మాత్రం అది వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇక్కడ 3-4 సార్లు ప్రత్యేకంగా గెలుస్తూ ఉన్నారు కదా, అవును. మీ వాయిస్ వినిపించాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒక సహాయ మంత్రులు పోయినసారి ఉండే, ఇప్పుడు డైరెక్టర్ మంత్రి అయినా ఆయనతో ఇక్కడ ఏం అభివృద్ధి చేపిస్తున్నావు ఇక్కడ. పోయినసారి 5 ఏళ్ళు ఏం చేయలేదు కదా, ఇప్పుడు గెలిచి 2 ఏళ్ళు లేకొస్తున్నా ఆయన గెలిచి కూడా 5 పైసల బిల్లు ఏమైనా చేసిండా? ఎందుకు మీ బీజేపీ ఓటు ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నాను. నీ వాయిస్ ఇలా అనుకుంటే నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కూడా భయపడే స్థాయిలో నువ్వు ఉన్నావు. కేంద్రంలో మీరే ఉన్నారు కదా, సెంట్రల్ సహాయ మంత్రి కదా, ఇప్పుడు డైరెక్ట్ మంత్రి కదా. ఎందుకు మీరు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టట్లేదు? ఎందుకు మీ నిధులకు వెళ్ళి ఫండింగ్ చేయట్లేదు? ఎందుకు ఈ రోడ్డు మేము వేపిస్తాను బలంగా ముందుకు రావట్లేదు? అడగాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారు, అడగాల్సిన బాధ్యత చింతరామచంద్ర ఉంటుంది. ఎస్ మా పార్లమెంట్ సెగ్మెంట్ లో నా కాన్స్టిట్యూన్స్ ఉంది, నా కాన్స్టిట్యూన్స్ అభివృద్ధి చేయాలని చెప్పేసి అడగాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆయన వ్యతిరేకిస్తుంటే ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన పేరు చేయట్లేదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ పోయిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర బరాబర్ దానం నాగేంద్ర అడతారు. ఆయన చెప్పిన పార్టీ మారిన పార్టీ ఎందుకు మారినాను? 35 కోట్ల ఫండ్ ఇచ్చింది, ఫండ్ అభివృద్ధి చేస్తున్నావు కదా, నువ్వు చెప్పి కూడా కనీసం 1 ఇయర్ అవుతుంది కదా, మరి నీ ఫండ్ ఏమైపోయింది? 7 దాకా వచ్చి ఆగింది. కమిషన్ ఆఫీస్ తాగిందా, జిహెచ్ఎంసీ తాగిందా, కలెక్టర్ తాగిందా, సీఎం దగ్గర రోజు సీఎం కలుస్తావు కదా, ఇప్పటిదాకా చూస్తలేవా? హాస్పిటల్ మొన్న నందగిరిలో ఓ పర్సన్ 1000 గదాలు కబ్జా చేసి ఆయనకు రోడ్డు కావాలని ఆ వానలో పోయి వాడిపోతున్నావు. ఆ వానలో మరి బస్సుని గుర్తుకొస్తలేవా? ఆ కుటుంబానికి నీకు అంత ఇంపార్టెంటా? 300 కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు నీకు ఇంపార్టెంటా? ఆ ఒక్కలు నీకు ఇంపార్టెంట్ అడుగుతా ఉన్నాను. కొంతమంది వాళ్ళ కార్యకర్తలు, కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీలు గారు ఆయన సొంతంగా మనుషులు వెంకటేశ్వర ఇట్లా అంటావా అట్లా అంటావు బరాబర్ అంట. పని చేయకపోతే మాట్లాడే బాధ్యత నా పైన ఉంది. ప్రజలు నన్ను గెలిపించుకోరు, బరాబర్ అడుగుతా. సో వెంకటేష్ అనే వ్యక్తి మాసా క్లాస్ మాస్ మాస్ ఊరా మాస్ అని డౌట్లేదు. చూడడానికి అట్లా లేదన్న. అంటే నేను ఎట్లా అంటే నేను కార్పొరేట్ గెలపంది ఇట్లే ఉన్నాను, కార్పొరేట్ గెలిచినాక ఇట్లే ఉన్నాను. అప్పుడు పబ్లిక్ తో ఇలానే ఉన్నాను, ఇప్పుడు పబ్లిక్ తో అలా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నేను లీడర్ కాదు, కార్పొరేటర్ అయినా ఆ రోజు ఏ రోజు నా మైండ్ ఎక్కించుకోలేదు. ఓకే. ఎప్పటికి ఇట్లే ఒక మనిషి కార్పొరేటర్, మంచి కార్పొరేటర్, మంచి మనిషి. మా అన్న ప్రతి ఒక్కరు మా అన్న అనుకునే ఫీల్ అవ్వాలి. ఏ కార్యకర్త కూడా వెంకటేష్ అన్న మా అన్నగా అంటాడు. ఇలా నాకు చెప్తా, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సాంపోతున్న నేను కూర్చొని వాడు మందాయి దొరికిపోతా పోలీసులకు. అర్ధరాత్రి కార్పొరేటర్ ఫోన్ చేసి మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చినా లేదా? ఓకే. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మా బిడ్డలు మన గణేష్ పండుగలు పోతా ఉన్నాయి. ఎంత మంది ఇబ్బంది పడ్డారు. ఇలా ఒక ఎమ్మెల్యే ఉన్నావు కదా నువ్వు, ఇంత మంది ఇబ్బంది పెట్టుకుంటే కడతా గణేష్ కడ అట్లాడుతా ఉన్నావు కదా. ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రజలు నీకు అవసరం లేదా? ఓ గణేష్ కడ డీజే పెట్టకుండా, డీజే కొట్టే అవసరం లేదు. ప్యాడ్ బాన్ పెట్టి కూడా వాళ్ళని పెట్టుకొని వెళ్ళదు. బ్యాన్లు గుంజుకపోతా ఉంటారు. అవి గుంజుకోపోతే సాంపోతులేదు మా ఊట్లాట, వాళ్ళ పోలీసులు ఫైటింగ్ చేయాలి పోయి. అంటే అందుకోసం వెంకటేష్ అన్నలు అంటూ ఖచ్చితంగా కార్పొరేటర్ అవసరం ఉండాలి. వీళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ మంచి కోసం కోరుకుంటూ మిగతా రోడ్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్లు ఉన్నాయో ఆ రోడ్లు కూడా బరాబరు చేపిస్తా. ప్రభుత్వం సహకరించకుండా కోట్లాడి నిధులు చేసి ఖచ్చితంగా చేపిస్తున్నామా డౌట్ లేదు. సో వెంకటేష్ అన్న వెనక ఎవరు ఉన్నారని ఇంత గట్టిగా, అది కూడా దానం నాగేందర్ గారి మీద ఇంత గట్టిగా? మా ప్రజలే ఉన్నారు అంతే. మా జుబ్లీస్ ప్రజలు, కాన్స్టిట్యూన్సీ మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు అంతే. మా ప్రజలే మా ఆధారణ. మళ్ళీ గెలుస్తారు అనుకుంటున్నారా? ఎందుకు బరాబర్ గెలుస్తాం, ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం. ఓకే. అనుకుంటున్నారా? అంటే ఒకటి బలంగా చెప్పగలుగుతాను. కానీ జుబ్లీస్ కు ఇంత మంచి కార్పొరేటర్ అయితే నాకు తెలిసి ఈ రాడేమో, నాకు తెలిసి వాళ్ళు ఎక్కడ మనకి మనం డప్పు కొట్టుకుంటున్నావా లేకపోతే నిజంగా ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారు? అంటే నేనేమంటే నేను కార్పొరేటర్ లోనే ఏమంటే అందరూ కరెక్టర్ అది చేసిర్రు, ఇది చేసిర్రు, డబ్బాలు వేయించారు, డబ్బులు చేసిర్రు, అవన్నీ ఉంటాయి కదా. నీ కెమెరా పట్టుకొని మొత్తం ఫిల్మ్ మొత్తం తిరుగు, ఇందారు తిరుగు. ఏమన్నా వెంకటేష్ అంటూ 100 రూపాయలు అడిగిన చూడు. ఇల్లు కడుతుంటే గతంలో కార్పొరేటర్ ఇల్లు కడుతుంటే బోర్లు వేస్తే డబ్బులు తీసుకుంటారు, ఇల్లు బాల్కనీలు కొడితే డబ్బులే తీసుకురు, అరుగు వేస్తే డబ్బులే తీసుకురు, రోడ్డు మీద డబ్బు వేసుకుంటే కూడా డబ్బులు తీసుకుంటారు. మరి ఆ పేరు నాకు లేదు కదా. అడగొచ్చు, ఎవరిని అడగొచ్చు, ఛాలెంజ్ చేస్తున్నా. సో వైట్ బట్టల వెనకాల చీకటి కోణాలు ఎప్పుడు కూడా వెంకటేష్ అంటే వైట్ ఇట్లే ఉంటాడు. ఎంత అంటే వైట్ ఎట్లా ఉంటుందో మనసు అంత వైట్ ఉంటుంది. మళ్ళీ కూడా చెప్తాను, ఎందుకంటే
నాన్ కరప్ట్ అంటే కరప్ట్ చేయని కార్పొరేటర్ ఉన్నంటే జుబ్లీస్ వెంకటేష్. మళ్ళీ గర్వంగా చెప్తున్నా. మరొకనం ఏం లేదైతే. ఏం లేదు, నువ్వు అడుగు, నేను మైక్ పెట్టుకో ఊర్లు ఇల్లు బస్సులు తిరిగి అడుగు చెప్తున్నా. గతంలో కార్పొరేటర్లు ఏం చేశారు, ఇప్పుడున్న కార్పొరేటర్ ఇప్పటికి దాని అంచనాలు ఇప్పటికి ఇబ్బందులు పెడతానే ఉన్నారు. ఇప్పటికి ఓకే. ఇంకా బోర్లు ఇబ్బంది పెడతా ఉంటారు. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నాయి, వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఉంటారు, వాళ్ళని సూపర్ గా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇవాళ నేను కూడా ఆ బిడ్డల స్వేచ్ఛగా హాయిగా హ్యాపీగా ఉంటారు ఇవాళ. ఓకే అన్న, మీ ఏరియాలో రీసెంట్ గా బంజారా పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ అనేది బలంగా జరిగిందన్న. అవును అండ్ ఇంకోటి ఫిలిం నగర్ లో కూడా ఒక ఆంజనేయ స్వామి ఇష్యూ జరిగింది అవును. 2 years బ్యాక్. ఐడియా ఉంది అనుకుంటాను అవును. మీకు. సో 4 years ఏదన్నా back. సో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇష్యూ ఏమైంది, ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏందన్న? ఆంజనేయ స్వామి ఇష్యూ నేను కొత్త కార్పొరేటర్ గెలిచినాను. గెలిచి కూడా ఒక 5-6 నెలలు అయింది వచ్చేప్పటికి. ఆ టైంలో ఇది చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, క్లారిటీ చెప్పాలి. ఆ అంటే టైంలో చాలా వరకు అభియోగాలు వచ్చాయి. అభియోగాలు వచ్చినాయి, నా మీద కూడా ఏదో ఆరోపణలు వచ్చినాయి. అవును. ఆ రోజు రాజసింగ్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఒక బజరంగ దళ్ వాళ్ళు కానీ, హిందూ వాహిని, అన్ని రకరకాల సంఘాలు అన్ని వచ్చినాయి. ఆ రోజు వచ్చినాయి. ఆ రోజు నేను బీజేపీలో ఉన్నాను, అవును. రాజసింగ్తో కొట్లాడినాను. ఎందుకు కొట్లాడని చెప్తాను, అది కూడా చెప్తాను. టెంపుల్ ఎక్కే దారిలో లేదు, అది జస్ట్ దానికి నేను కార్పొరేట్ గెలిచాక దాన్ని పెయింటింగ్ వేయించింది నేనే, ఓకే. విగ్రహం పూజ చేయించింది నేనే. కన్మరుగు అయిపోయింది. అవును. అందరూ వాష్రూమ్ బాత్రూమ్ అందులో పోతా ఉంటారు, అంతా ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి చూసినా కార్పొరేట్ గెలవంగానే నేను మొత్తం క్లీన్ చెప్పి చేసినాను. Hmm. ఆ భూమి వాళ్ళ ల్యాండ్ ఏదో పోయింది. ఆ విషయం దాన్ని ఏంటంటే విగ్రహం తొలగించేసారు.